Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about solid angle and intensity of radiation. So solid angle అంటే ఏంటో చూద్దామండి. సాలిడ్ యాంగిల్ని మనం ఒమేగాతో డినోట్ చేసుకుంటాం. దాని యూనిట్స్ వచ్చి స్టెరేడియన్ ఎస్ఆర్. సో దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ పోర్షన్ ఆఫ్ ది స్పేస్ ఇన్సైడ్ ఏ స్పియర్ ఎన్క్లోజ్డ్ బై ఏ కోనికల్ సర్ఫేస్ విత్ ది వర్టెక్స్ ఆఫ్ ది కోన్ అట్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్. సో ఈ డెఫినేషన్ అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ స్పియర్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఇది సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఈ సెంటర్ ఆఫ్ ది స్పియర్లో ఇది సెంటర్, ఇది స్పియర్, ఓకేనా. ఈ సెంటర్ ఆఫ్ ది స్పియర్లో మనం ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియాని కన్సిడర్ చేసుకుందాం, అది DA1. నెక్స్ట్ ఈ హెమిస్పియర్లో కూడా ఒక స్మాల్ ఏరియాని కన్సిడర్ చేసుకుందాం, ఇది దాని ఏరియా వచ్చి DA2. సో ఈ స్పియర్ అనేది మనకి 3 డైమెన్షనల్ అండి, 2 డైమెన్షనల్ కాదు, ఓకేనా. 3 డైమెన్షన్లో చూసినప్పుడు మనకి ఇట్లా కూడా ఉంటుంది, ఇట్లా వచ్చి ఇలా ఉంటుంది, ఓకేనా. అయితే ఈ ఏరియా నుంచి, స్మాల్ ఎలిమెంటల్ ఏరియా నుంచి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది స్పియర్కి. రేడియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎమిట్ అవుతుందంటే ఈ సెకండ్ సర్ఫేస్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్సెప్ట్ చేసుకుంటుంది దీన్ని. అంటే ఇక్కడ నుంచి వస్తున్న రేడియేషన్ అనేది ఇట్లా ఈ సర్ఫేస్ ఏరియాకి ఇట్లా ఎమిట్ అవుతుంది. ఎమిట్ అవుతుందంటే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ రేడియేషన్ని. సో అప్పుడు మనకి ఇట్లా ఒక కోన్ లాగా ఫామ్ అవుతుంది చూడండి, ఓకేనా. సో దీన్నే సపరేట్గా డ్రా చేసుకుంటే ఇట్లా వచ్చింది మనకి ఇలాగా. సో ఇది సెంటర్ ఆఫ్ ది స్పియర్ DA1, ఇదేమో స్మాల్ ఎలిమెంటల్ ఏరియా హెమిస్పియర్. సో ఈ స్పియర్లో ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియాని కదా కన్సిడర్ చేసుకున్నాం, ఇట్లా హెమిస్పియర్ అనేది ఫామ్ అవుతుంది. దీని ఏరియా వచ్చి DA2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియేషన్ ఎమిట్ అవుతున్నప్పుడు మనకి ఇట్లా ఒక కోన్ లాగా, సాలిడ్ కోన్ లాగా ఫామ్ అవుతుంది. అయితే ఈ సాలిడ్ కోన్, ఇన్సైడ్ ది సాలిడ్ కోన్ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఇట్లా. దాన్నే మనం ఒమేగా అంటాం, అంటే సాలిడ్ యాంగిల్, ఓకే. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ పోర్షన్ ఆఫ్ ది స్పేస్. సో ఇదంతా కూడా స్పేస్. ఈ స్పేస్లో స్పేస్ ఇన్సైడ్ ఏ స్పియర్. సో ఇది స్పియర్ కదా, ఎంక్లోజ్డ్ బై ఏ కోనికల్ సర్ఫేస్. ఇది కోనికల్ సర్ఫేస్ విత్ ది వర్టెక్స్ ఆఫ్ ది కోన్. సో ఇది వర్టెక్స్ ఆఫ్ ది కోన్ అట్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్, ఓకేనా. ఇదంతా స్పేస్, ఇది స్పియర్లో, ఇది స్పియర్, ఇది కోనికల్ సర్ఫేస్, ఇది వర్టెక్స్ ఆఫ్ ది కోన్, అది కూడా అట్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్. అంటే ఇప్పుడు 2 సర్ఫేసెస్ తీసుకున్నప్పుడు ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్కి, అది కూడా సెంటర్ ఆఫ్ ది సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్కి రేడియేషన్ ఎమిట్ అవుతున్నప్పుడు సెకండ్ సర్ఫేస్ అనేది ఈ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఇట్లా ఒక సాలిడ్ కోన్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఆ ఇన్సైడ్ ది సాలిడ్ కోన్ ఏదైతే యాంగిల్ వచ్చిందో దాన్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం. అది కూడా 3 డైమెన్షనల్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అనేది 3D యాంగిల్. సో ఇది ఒక సర్ఫేస్ అనుకుందామండి. ఈ సర్ఫేస్ ఏరియా వచ్చి DA1. ఇక్కడ ఒక సర్ఫేస్ కన్సిడర్ చేసుకుందాము, అది DA2. సో ఇక్కడ నుంచి రేడియేషన్ ఎమిట్ అవుతున్నప్పుడు మనకి ఇట్లా వస్తుంది. ఈ సర్ఫేస్ మీదకి రేడియేషన్ ఎమిట్ అవుతున్నప్పుడు ఈ సర్ఫేస్ అనేది రేడియేషన్ని ఇంటర్సెప్ట్ చేసుకుంటుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఇట్లాగా ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఇన్సైడ్ ది సర్ఫేసెస్, అంటే ఇన్సైడ్ ది కోన్, సాలిడ్ కోన్. దాన్ని సాలిడ్ యాంగిల్ అంటాం. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది R. సో దీని నుంచి మనం ఒమేగా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే సాలిడ్ యాంగిల్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్కి, ఇది ఎమిటింగ్ సర్ఫేస్ కదా, ఈ ఎమిటింగ్ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్కి రేడియేషన్ ఎమిట్ అవుతుంది కాబట్టి ఇది అబ్జర్బ్ చేసుకుంటుంది. అంటే ఏరియా ఆఫ్ దిస్ DA2, అంటే ఈ DA2 అంటే ఏంటి, ఇక్కడ ఇది హెమిస్పియర్. సో హెమిస్పియర్ ఏరియా బై డిస్టెన్స్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ మనకు తెలుసు 2πr², డిస్టెన్స్ స్క్వేర్ అంటే R². సో R² క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఫర్ హెమిస్పియర్ సాలిడ్ యాంగిల్ ఒమేగా ఈక్వల్ టు 2π. సో ఇదండి సాలిడ్ యాంగిల్ గురించి. దాని డెఫినేషన్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు.
నెక్స్ట్ కమింగ్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ మనం ఐతో డినోట్ చేసుకుంటాం. దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఎనర్జీ లీవింగ్ ఏ సర్ఫేస్. సో రేట్ ఆఫ్ ఎనర్జీ లీవింగ్ ఏ సర్ఫేస్ అంటే dq ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్. సో పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అంటున్నాం కదా, ఇప్పుడే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటో చూసాం కదండి, డి ఒమేగా. పర్ యూనిట్ ఏరియా అంటున్నాడు, పర్ యూనిట్ ఏరియా అంటే డిఏ. ఓకే, ఇట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఎనర్జీ లీవింగ్ ఏ సర్ఫేస్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ ఏరియా అంటున్నాడు. సో ఐ ఈక్వల్ టు dq బై డి ఒమేగా ఇంటూ డిఏ. దాని నుంచి రేట్ ఆఫ్ ఎనర్జీ లీవింగ్ అనేది రాసుకోవచ్చు కదా. డీకే ఏమవుతుంది, డీకే ఈక్వల్ టు ఐ ఇంటూ డి ఒమేగా డిఏ. అయితే ఈ డెఫినేషన్లో ఇంకొకటి కూడా అంటున్నాడు, ఆఫ్ ఎమిటింగ్ సర్ఫేస్ నార్మల్ టు ది మెయిన్ డైరెక్షన్ ఇన్ స్పేస్ అంటున్నాడు. ఏంటి ఎమిటింగ్ సర్ఫేస్ ఏంటి, నార్మల్ టు ది మెయిన్ డైరెక్షన్ ఏంటి చూద్దాం. సో దాని గురించి మనం 2 సర్ఫేసెస్ని కన్సిడర్ చేసుకుందాం. ఇదొక సర్ఫేసు, ఇదొక సర్ఫేస్. ఈ సర్ఫేస్కి ఏరియా DA1. ఈ స్మాల్ ఎలిమెంటల్ సర్ఫేస్ కన్సిడర్ చేసుకున్నాం. ఆ స్మాల్ ఎలిమెంటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి DA1. ఇదొక సర్ఫేస్ అంటున్నాం కదా, ఈ సర్ఫేస్ ఏరియా వచ్చి DA2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఎమిటింగ్ సర్ఫేస్. ఓకేనా, ఈ ఎమిటింగ్ సర్ఫేస్ కాబట్టి ఈ సర్ఫేస్ నుంచి మనకి ఇలా సెంటర్ ఆఫ్ ది ఈ సర్ఫేస్ నుంచి రేడియేషన్ అనేది ఇలా ఎమిట్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి, కోన్ అనేది ఫామ్ అవుతుంది, సాలిడ్ కోన్. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను సాలిడ్ యాంగిల్ అది ఎట్లా వచ్చింది, ఎలా కోన్ అనేది ఫామ్ అయిందో. సో దీని నుంచి మనకి ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇన్సైడ్ ది సాలిడ్ కోన్, దాన్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం, ఒమేగా. ఓకేనా, అయితే డెఫినేషన్లో ఆఫ్ ఎమిటింగ్ సర్ఫేస్ నార్మల్ టు ది మీన్ డైరెక్షన్ అంటున్నాడు. మీన్ డైరెక్షన్ అంటే ఏంటి, సో ఈ సర్ఫేస్కి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, అలానే ఈ సర్ఫేస్కి కూడా సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే, జాయిన్ చేస్తే మనకి ఇట్లాగా ఒక లైన్ అనేది వస్తుంది కదా. ఈ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ది, సో ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఒక డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే మీన్ డైరెక్షన్ అంటున్నాం. ఓకేనా, అయితే ఇక్కడ ఎమిటింగ్ సర్ఫేస్ నార్మల్ అంటున్నాడు కాబట్టి ఇది ఎమిటింగ్ సర్ఫేస్, దీనికి ఒక నార్మల్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. దిస్ ఈజ్ ది నార్మల్ లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఆఫ్ దిస్ ఏరియా. సో దీనికి నార్మల్ లైన్కి డిఏ అనుకుంది, నార్మల్ లైన్. అయితే ఇది నార్మల్ లైన్, అట్లానే ఇది ఎమిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, అది టీటా. ఓకేనా, సో మనకి ఇక్కడ నార్మల్ లైన్ వచ్చింది, ఇక్కడ టీటా వచ్చింది, ఇన్సైడ్ ది సాలిడ్ కోన్ ఒమేగా సాలిడ్ యాంగిల్ కూడా వచ్చింది. అయితే మనకి ఈ డిస్టెన్స్ అనేది కావాలి ఇటు. సో యాక్చువల్గా సర్ఫేస్ అనేది ఇలా ఉంది మనకి, ఇది నార్మల్ లైన్, ఇక్కడ నుంచి ఇది పర్పెండిక్యులర్గా ఉంది ఈ మెయిన్ డైరెక్షన్లో. ఎమిటింగ్ సర్ఫేస్ అనేది ఇట్లా ఉంది. ఓకేనా, అంటే ఇట్లా చూసుకుంటే కనుక ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి, కొసైన్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఇది టీటా, ఇది డిఏ నార్మల్ లైన్, సో డిఏ కాస్ టీటా. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది డిఏ కాస్ టీటా, అంటే డిఏ ఈక్వల్ టు డిఏ కాస్ టీటా. ఫైనల్గా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్కి ఒక ఈక్వేషన్ అయితే తెలుసు, ఐ ఈక్వల్ టు డిక్యూ బై డి ఒమేగా ఇంటూ డిఏ. ఈ డిఏ ప్లేస్లో ఇప్పుడు ఈ కొసైన్ యాంగిల్ టీటాని సబ్స్టిట్యూట్ చేసుకుంటుంటే డిఏ కాస్ టీటా. సో ఫైనల్గా ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్కి ఈక్వేషన్ ఇది. సో దీని డెఫినేషన్ కూడా దీనిలోనే వస్తుంది. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ లీవింగ్ ఏ సర్ఫేస్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది ఎమిటింగ్ సర్ఫేస్ నార్మల్ టు ది మెయిన్ డైరెక్షన్ ఇన్ స్పేస్. సో ఇదండి సాలిడ్ యాంగిల్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ గురించి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.